మంచిర్యాల యొక్క మూడు వైపులా ఒకవైపు మంచిర్యాల నుంచి ఉత్తర వైపు నాగ్పూర్ వైపు ఇప్పటికే 4,000 కోట్లతోటి జాతీయ రహదారి నిర్మాణం చేపట్టడం జరిగింది. మంచిర్యాల నుంచి భూపాలపల్లి వరంగల్ మీదుగా విజయవాడకు కొత్త జాతీయ రహదారి పనులు ఇప్పటికే జరుగుతుంది. కొత్తగా మంచిర్యాల నుంచి లక్షపేట్, రాయపట్నము, జగిత్యాలు, కోరుట్ల, మెట్పల్లి నుంచి ఆర్మూర్ వరకు 5,200 కోట్ల కొరకు నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం కొరకు మరియు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కొత్త ట్రైన్స్ పెట్టడం కొరకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కొరకు 1,000 కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మంచిర్యాలని మూడు వైపులా కూడా జాతీయ రహదారులతో నిర్మాణం చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఈయన ఎంపీ కాకముందే మంచిర్యాల నుంచి ఆర్మూర్ హైవే కొరకు స్టడీ జరిగింది. వీళ్ళ నాయన కూడా వచ్చిండు, అప్పుడు బీజేపీలో ఉండే వీళ్ళ నాయన కూడా నాతోటి ఢిల్లీకి రావడం జరిగింది. ఈయన ఎంపీ కాకముందే ఇది స్టడీ అయింది. అయితే ఇవాళ ఎంపీ ఏంటంటే అక్కడనేమో ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు అటెండ్ కాడు, రాహుల్ గాంధీ ఎంబడి పోయి తెల్లారు లేస్తే జంతర్ మంతర్లా నిరసనలు చేస్తాడు. ఏ ఒక్క ప్రపోజల్ ఇయ్యాడు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయడు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రతి ఒక్కటి కూడా మంది బిడ్డను ముద్దాడి నా బిడ్డ అన్నట్టు ఎంపీకి ప్రతి దానికి కూడా చెప్పుకునే అలవాటు మోపాయి. వందే భారత్ నేనే తెచ్చినా అంటాడు, జాతీయ రహదారులు నేనే తెచ్చినా అంటాడు. ఈయన ఎన్నడన్నా మంచిర్యాల నుంచి జగిత్యాల, ఆర్మూర్కి జాతీయ రహదారి కట్టమని ఈయన మెమోరాండం ఇచ్చిండా గడ్కరీ గారికి? ఇవాళ వచ్చిందంటే ఇది కేవలం మంచిర్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకుల కృషి వల్లనే వచ్చింది. దీనికి వేరే ఏ కారణం కాదు. 5,200 కోట్లతోటి, ఎందుకంటే మంచిర్యాల నుంచి లక్షపేట్కున్న రోడ్డు రోజు యాక్సిడెంట్స్ లో రోజు చాలా మంది చనిపోతారు. అటువంటి రోడ్ల ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ వే కడితే ఇటువంటి యాక్సిడెంట్స్ లేకుండా అవుతుంది. అదేవిధంగా ధర్మపురి, జగిత్యాల్, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్ వరకు కూడా నేషనల్ హైవే 44కి అనుసంధానం. జగిత్యాల నుంచి కరీంనగర్ వరకు ఆల్రెడీ కొత్త జాతీయ రహదారికి కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇట్లా మంచిర్యాలని అభివృద్ధి చేసేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. ఇక్కడ ఉన్న 3 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాదు, ఇక్కడ ఉన్న ఎంపీ కాదు, ఇక్కడ ఉన్న మంచిర్యాల్ రైల్వే స్టేషన్ 30 కోట్లతోటి ఆధునీకరణ అవుతుంది. అమృత్ భారత్ పథకంలో మంచిర్యాలని ఇవాళ అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వం నిధులతోటే. మంచిర్యాల్ నుంచి కొత్తగా 5,200 కోట్లతోటి జాతీయ రహదారికి ఆమోదం తెలిపినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి మంచిర్యాల జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు. మంచిర్యాల జిల్లాకు తలమానికంగా కాబోతున్నటువంటి ఏదైతే ఆర్మూర్ మంచిర్యాల హైవే 5,200 కోట్ల రూపాయలతోటి నరేంద్ర మోడీ గారు నిన్న ప్రకటించడం జిల్లా ప్రాంతానికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా సంతోషదాయకమైనటువంటి విషయం. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యం లోపల ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. ఒకవైపు శ్రీరాంపూర్ నుంచి నాగపూర్ వైపు హైవే నిర్మాణం పూర్తయింది. అదేవిధంగా జైపూర్ నుంచి మరి హన్మకొండ వరకు హైవే నిర్మాణం పనులు చురుకుగా సాగుతూ ఉన్నాయి. మరోవైపు ఈసారి నేషనల్ హైవే నెంబర్ 63 ఏదైతే మరి డబుల్ రోడ్ ఉన్నదో దాన్ని 4 లైన్ గా మారుతూ బ్రహ్మాండమైనటువంటి రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వము ఇవాళ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తోటి మంచిర్యాల సిటీ అనేది, ఈ యొక్క జిల్లా అనేది ఈ యొక్క రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా ఒక సెంటర్ ప్లేస్ గా అభివృద్ధి చెందబోతా ఉన్నది. ఇది నరేంద్ర మోడీ గారు మంచిర్యాల జిల్లా ప్రజలకు ఇచ్చినటువంటి బృహత్తరమైనటువంటి కానుక, గొప్ప కానుక అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దీనికి కృషి చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, ఈ నిధులు ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి, దీనికి కృషి చేసినటువంటి నితిన్ గడ్కరీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా వెరుగున ఇక మా యొక్క ఎంపీ సాబ్ నిన్ననే మా యొక్క నిధులు కేంద్ర ప్రభుత్వం యొక్క మరి మంత్రివర్గ సమావేశం కాగానే వాళ్ళకు ఒక టీవీ ఉన్నది. ఆ టీవీలో అటు సమావేశం కాగానే ఇటు నేనే తెచ్చిన 7,200 కోట్లు మొత్తము, ఆ రోడ్డు పైసలు ఈ రోడ్డు పైసలు మొత్తం నేనే తెచ్చిందని చెప్తాడు. మా దగ్గర తోడువాగల కాడ బ్రిడ్జి ఉన్నది, దానికి వెడల్పు చేద్దామంటే ఒకప్పుడు ఆయన ఎంపీ అయి 2 ఏళ్లు అవుతుంది. దాని మీద తట్టేడు మట్టి పోలే, ఓసారి ₹1,00,000 తెచ్చి నేనే తెచ్చినాను ఓ 30 రోజులు వీటి శిక్షణ వాయించారు. మీ పెదనాన్న నియోజకవర్గం లోపల
ఆ వేమనపల్లికి బస్సు పోతలేదు. నీల్వై కోటపల్లి నుంచి మల్లంపేట నుంచి నీల్వై దాకా డబల్ రోడ్ లేదు. ఇంకా జేపీ సార్ మీ దండం పెడతా, మీరేమో కేంద్రం నుంచి తెచ్చిన పైసలన్నీ నేనే తెచ్చినా అని చెప్పుకుంటారు. ఇది ఎక్కడి మరి నీతో అర్థమైతలేదు. మాకు దానికి ఏమనాలో కూడా మాకు అర్థమైతే దయచేసి వంశీ వివేక్ వెంకట స్వామి గారు మీకు దండం పెడతాము. మీరు అసత్య ప్రచారాలు పనిచేయండి. దయచేసి ఉన్న అభివృద్ధి చేయండి. ఈ నిధులన్నీ కేంద్ర ప్రభుత్వము ఈ జిల్లా ప్రాంత ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి నిధులు, మీరు ప్రత్యేకంగా శ్రమ చేసినటువంటి నిధులు కాదు. నేషనల్ హైవే నెంబర్ 63 అనేది తాతల కాలం నుంచి ఉన్నది, మీరు ఎంపీ కాని కాలం నుంచి కూడా ఉన్నది. ఇది గుర్తించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. భారత్ మాతాకి జై.